ఓం మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసా మంజుల వాగ్విలాసంగకన్యా మనసా స్వరామి. చతుర్భుజే చంద్రకళా వసంతే కుచోన్నతే కుంకుమ రాగశోనే పుండ్రిత్సు పాశంకుశ పుష్పభానా హస్తే నమస్తే జగదేక మాతః. మాతా మరకత శ్యామా మాతంగి మధుశాలిని కుర్యకటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. జయ మాతంగతనే జయ నీల ఫలద్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియే. నమో నమః. ఈరోజు మనము రాజశ్యామలాదేవి నవరాత్రుల గురించి 9 రోజులు, ఇప్పుడు జనవరి నెల 19న ప్రారంభమై 28వ తారీఖు ముగిస్తుంది. మాఘమాసంలో రాజశ్యామలాదేవి నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. ఇప్పుడు రాజశ్యామలాదేవి ఎవరు, రాజశ్యామలాదేవిని ఎలా పూజించడం వల్ల మనకు ఏ ఫలితాలు వస్తాయి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. రాజశ్యామలాదేవి ఎవరంటే శ్యామలాదేవి ఆవిర్భావం గురించి బ్రహ్మాండ పురాణంలో మాతంగ మహర్షి కదంబవనములో 100 ఏళ్ళు జగన్మాత దర్శనం కోసం తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా తనకు పుత్రికగా జన్మించమని కోరాడు. అట్లే సంభవించింది. మాతంగ మహర్షి కుమార్తె కనుక మాతంగి అనే ఆమెకు పేరు రావడం జరిగింది. జ్ఞానస్వరూపిణి శ్యామల, కాళిదాసు మహాకవి దర్శనమిచ్చిన మాత ఈ రాజశ్యామల తల్లి. రాజశ్యామల మాతకు 6 రూపాలున్నాయి. లఘుశ్యామల, సుఖశ్యామల, శారీక శ్యామల, వీణా శ్యామల, రాజశ్యామల, వేణుశ్యామల అని ఈ శ్యామల 6 రూపాల్లో ఉంటుంది. దశమహావిద్యల్లో చిన్నమస్తాదేవి, ధూమావతి దేవి, భగలాముఖి దేవి, కమలాత్మికా దేవి, భువనేశ్వరి, మాతంగి, కాళి, షోడశి, వీటిల్లో మాతంగినే శ్యామలాదేవి అని మనము కొలుస్తూ ఉంటాం. షోడశిని శ్రీ విద్యా మంత్రం లలిత పరమేశ్వరి దేవిగా కొలుస్తాం. అదేవిధంగా శ్యామలాదేవి జ్ఞాన స్వరూపిణి. శ్యామలాదేవికి మూల ఒక మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం మాతంగే నమః అని ఈ 9 నవరాత్రుల్లో 108 సార్లు జపించిన వివాహము కాని వారికి వివాహము అగును, భార్యాభర్తలు ఎడబాటు ఉన్న వారికి ఎడబాటు తొలగును, విద్యార్థులకు విద్యాభివృద్ధి కలుగును, రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషను, రాజకీయ నాయకులకు అధికారము వచ్చును. ఈ రాజశ్యామల దేవి ఎలా అంటే
మాఘమాసం శ్యామలాదేవి నవరాత్రులు ఈ నెల జనవరి 19 ప్రారంభమై 28వ తారీఖు ముగిస్తున్నాయి. కలశ స్థాపన సమయం బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 3 నుంచి 6 లోపల ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కుదరని వాళ్ళు 7 లోపు కూడా పెట్టుకోవచ్చు. 7:30 నుంచి 9 వరకు దుర్ముహూర్తం ఉంది కాబట్టి 7 లోపే కలశ స్థాపన చేసుకోండి. ఇంకా నవరాత్రి మనకి 19 అంటే సోమవారమున ప్రారంభమై 28వ తారీఖు ఉదయాన్నే ఉద్యాపన చేసుకుంటాం. నవరాత్రులు అంటే 9 రాత్రులు గడవాలి. మనకి నవరాత్రులు 27వ తేదీ రాత్రితోనే అయిపోతుంది. అందుకే తర్వాత రోజు 28వ బుధవారం ఉదయం నిత్య పూజ చేసుకొని కాచి చల్లార్చిన పాలతో యాలకులు పొడి చిన్న పంచదార కలిపి నివేదన చేసి ఉద్యాపన చెప్పుకోవాలి. ఈ అమ్మకి భోగం మీరు 9 రోజులు అంటే 27 సమర్పించుకోవాలి. ఈ శక్తి కొలది మీ చేతుల్లో పిండి వంటలు అవి చేసుకొని మధ్యాహ్నం అమ్మకి భోగం పెట్టుకోండి. అప్పుడే చీర సువాసిని తాంబూలం. ఇంకా నవరాత్రి మనకి 19 అంటే సోమవారం ప్రారంభమై 28 ఉదయాన్నే ఉద్యాపన చేసుకుంటాం. నవరాత్రులు అంటే 9 రాత్రులు గడవాలి. మనకి ఆ 9 రాత్రులు 27వ తేదీ రాత్రితో అయిపోతుంది. అందుకే తర్వాత రోజు 28 బుధవారం ఉదయం నిత్య పూజ చేసుకొని తర్వాత నైవేద్యాలు తమలపాకు మీద తేనె వేయాలి. తాటి తాండ్రి బాగా పండిన జామ పండ్లు చెరుకు ముక్కలు ఇంకా మీ శక్తి కొలది ఏమైనా పెట్టుకోవచ్చు. శ్యామలాదేవికి నిత్య పూజల్లో పాటు మాతంగి శ్యామల అష్టోత్తర శ్యామల షోడశోపచార నామాలు కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రములు హృదయ కవచము సహస్రనామాలు మొదలగు వాటిని పారాయణం చేస్తూ పూజలు చేసుకోవాలి. పుష్పాలు ఎరుపు పుష్పాలతో ప్రధానం. ఈ శక్తి కొలది ఈ పుష్పాలను వ్రత నియమాలు పాటించాలి. దేవి నవరాత్రులు చేసే పద్ధతులు. ఒకవేళ నవరాత్రులు చేయలేని వాళ్ళు నిత్య పూజ కూడా చేసుకోవచ్చు. 9 రోజులు కూడా 2 పూటల చక్కగా దీపము పెట్టుకొని అమ్మ దగ్గర లలిత సహస్రనామాలు చదువుకొని నవదుర్గాల శ్యామల దండకం చదువుకోండి. గుప్త నవరాత్రుల్లో వీలైనంత వరకు మౌనంగా ఉంటూ ధ్యాన జపము చేసుకుంటే రెట్టింపు ఫలితాలు ఉంటాయి. ఈ శ్యామలాదేవి తిరుగు నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఉద్యోగులైన వ్యాపారులైన అభివృద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్యము లభిస్తుంది. అంతేకాదు ముఖ్యంగా పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. పురాణాలు తెలియజేశారు. పూర్వము భండాసురుడు అనే రాక్షసుని చంపి ఆది పరాశక్తి శ్రీ లలిత త్రిపుర దేవి ఉద్భవించిన బ్రహ్మాది దేవతలను నూతనంగా సృష్టించి శ్యామలాదేవిని సృష్టించి 16 మంత్రుల్లో ముఖ్యురాలైన శ్యామలాదేవి సృష్టించారు. ఇక దశమహావిద్యలో మాతంగి అని కూడా పిలుస్తారు. శ్యామల షోడశ నామావళి. నిత్యము 16 నామాలను మనము జపం చేయడం. ఓం సంగీత యోగిని నమః, ఓం శ్యామయే నమః, ఓం శ్యామలాయ నమః, ఓం మంత్రనాయకే నమః, ఓం మంత్రిణ్యే నమః, ఓం సతివేశ్యే నమః, ఓం ప్రధానేశ్యే నమః, ఓం సుఖప్రియే నమః, ఓం వీణావైక్యే నమః, ఓం వైనక్యే నమః, ఓం ముద్రిణే నమః, ఓం ప్రియే నమః, ఓం నిపప్రియే నమః, ఓం కదంబేశ్యే నమః, ఓం కదంబ వనవాసే నమః,
ఓం సదామదాయ నమః అని ఈ 16 నామాలను రోజు 128 సార్లు జపం చేసిన చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఈ సారాంశము శ్యామల షోడశనామావళి శబ్దము, మంత్రము, సంగీత, కరుణ, తత్వజ్ఞానము, ఆనందము అనే 6 శక్తుల సమ్మేళనంగా ఉన్న ఈ వాగ్దేవత శ్యామలాదేవికి అర్పితమైన స్తోత్రం. ఈ నామావళి భక్తితో జపించిన వారికి వాక్ప్రతిభ, సంగీత సిద్ధి, ఐశ్వర్యం, సౌభాగ్యము, శాంతి లభిస్తాయి. శ్యామలాదేవి మహాకవి కాళిదాసు రచించిన ఈ శ్యామల దండకం శ్రీ లలిత రహస్య సహస్రనామములకు సారాంశం. అమ్మవారి సాకార రూపమును అత్యంత మనోహరంగా ఉపమ, ఉత్ప్రేక్ష, రూపాది అలంకరములతో, దీర్ఘ సమాసములతో వర్ణితములు. శ్రీ లలిత పరమేశ్వరి అమర్త్యురాలు శ్యామలాదేవి. ఈ దేవత లలితామాత బుద్ధి, శక్తి, జ్ఞాన స్వరూపము. లలితామాత శ్యామలాదేవి ఇద్దరు అభేదము. గేయచక్ర రథారూఢ మంత్రినే పరిసేవిత, అశ్వరూఢ దిష్ట కోటి కోటి భిరవృత, శ్యామ మంత్రిని స్వస్థ రాజ్యద్ధు అని మనము లలిత సహస్రనామాల్లో వస్తూ ఉంటాయి. నామాలతో శ్యామలాదేవి వర్ణన చేశాడు వ్యాస మహర్షి. ఈ నామములన్నీ కాళిదాసు మహాకవి బుద్ధి గుహ నుండి ప్రవహించిన అమృత ప్రవాహము. శ్యామల దండకం అమ్మవారి సుగుణ నిర్గుణములను వర్ణితములు. శ్రీ లలితా మాత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, శ్యామల క్రియశక్తికి వారాహి మాత. ఈ 3 శక్తులు కలిసి ఉన్నదే జగన్మాత. సహస్ర సారము, బిందు రూపంలో ఉన్న శక్తి. ఈ దండకము అమ్మవారి వాక్పట్టము ఉన్నాయి. అదేవిధంగా శ్రీ లలిత ప్రఖ్యానంలో శ్యామలాదేవి సంగీత యోగిని, అమ్మవారి ఇష్టురాలు. అఘేయ చక్రరథంలోనే 7 పర్వములున్నాయి. మొదటి పర్వం మధ్య పీఠంలో శ్యామలాదేవి ఉన్నది. రెండో పర్వంలో రతి, ప్రీతి, మనోజ అను దేవతలు ఉన్నారు. వీరి చేతులు ధనస్సు, వీణలు ఉన్నాయి. వీరు శ్యామలాదేవి మాదిరిగానే శ్యామవర్ణంలో ఉన్నారు. వీరు మన్మధుని బాణదేవతలు. మూడో పర్వంలోని ద్రావిణి, శోషిని, బందిని, మోహిని, ఉన్మాదిని అను 5 దేవతలు ధనస్సును ధరించి ఉన్నారు. ఇంకా ఈ 5 పురుష దేవతలు కూడా ఉన్నారు. వీరు ముల్లోకములను మోహింపజేయు సమర్థులు. వీరు కంఠము ఉన్న ముత్యాల హారములు ధరించి ఉన్నారు మరియు నుదిటిన కస్తూరి ధరించి ఉన్నారు. వీరు శరీరమంతా కవచములు ధరించి ఉన్నారు. అరుణవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటారు. వీరి పేర్లు కామరాజు, కందర్పుడు, మన్మధుడు, మకరధ్వజుడు, మనోభవుడు. వీరిని పంచకాములు అందురు. 4వ పర్వంలోని ఇష్టమాత్రికులు ఉన్నారు. అష్టమాత్రికులు. ఈ పర్వము క్రింద భాగమున అష్టశక్తులు ఉన్నారు. వీరు లక్ష్మి, సరస్వతి, రతి, ప్రీతి, కీర్తి, శాంతి, పుష్టి, తుష్టి. వీరి చేతుల్లో కాంతము, చక్రము, ఆయుధాలు ఉన్నాయి. వీరికి కుమారికలు అంటారు. 5వ పర్వంలోనే వామాది 16 శక్తులున్నారు. వీరు వామ, జ్యేష్ఠ, రౌద్రి, శాంతి, శ్రద్ధ, సరస్వతి, క్రియాశక్తి, లక్ష్మి, తుష్టి, మోహిని, ప్రథమిదిని, అశ్విని, వీచి, విద్యాత్మాలి, న్యాథ, సురానంద. వీరు మురు విందు మనులై ప్రకాశిస్తూ ఉంటారు. వీరి చేతుల్లో వజ్రము, దండము, బసుండిక ఆయుధాలు ఉంటాయి. 6వ పర్వంలోనే అష్టభైరవులు ఉన్నారు. వీరు అసి తాంగుడు, రుద్రుడు, చండుడు, క్రోధుడు, ఉన్మాద భైరవుడు, కపాలుడు, భీషణుడు, సంహారుడు, నీలవర్ణుడు కలవారు. త్రిశూలము
పానపాత్ర ధరించి ఉన్నారు. 7వ పరంలోని 5గురు మాతంగులు ఉన్నారు. వీరు మాతంగి, సిద్ధలక్ష్మి, మహామాతంగిక, మహాతి, సిద్ధలక్ష్మి. వీరు ధనుర్బాణాలు ధరించి అరుణవర్ణంలో ఉన్నారు. ఇంకా ఈ పరం కింద భాగంన 4 పురుష దేవతలు వస్త్రములు ధరించి ఉన్నారు. వీరు గణపుడు, క్షేత్రపుడు, దుర్గుడు, వటకుడు. ఇక్కడే క్రింది భాగంలోని నిధి దేవతలు ఉన్నారు. వీరు లక్ష్మి, సరస్వతి, శంఖ, పద్మ, మహాపద్మలు వీరి వస్త్రములు ధరించి ఉన్నారు. ఇంకను క్రింది భాగంలో అష్టదిక్పాలకులు, విష్ణువు మొదలగు దేవతలు ఆయుధం ధరించి ఉన్నారు. వీరందరూ శ్యామలాదేవి సేవించు లలితాదేవి ఆజ్ఞలను పాటించుతూ ఉన్నారు. దేవతలకు శ్యామలాదేవి ద్వారా తమ విన్నపములను లలితాదేవి విన్నవించుకొని కార్యకలాపాలు పొందుతారు. అందుకోసము మనము రాజశ్యామల దేవిని పూజించడం వల్ల మన కోరికలన్నీ తీరుతాయి. అందుకోసము ఈ నవరాత్రుల్లో శ్రద్ధగా శ్యామలాదేవిని పూజించడం వల్ల మన కోరికలను, ఏదైనా కోరికలు ఉంటే మనకు తీరి అభివృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా శ్యామల చేతిలో చిలుక నుంచి ధనుర్వేదం పురుష రూపం ధరించి ఉదయించు ఈ పురుషుడు 4 బాహువులు, 3 శిరస్సులు, 3 కన్నుల్లో ఉన్నాడు. ఈ పురుషుడు శ్యామలాదేవికి నమస్కరించి చిత్రజీవం అను ధనస్సును సువర్ణ చిత్రమైన 2 అక్షయ తూరిములను సమర్పించేసి ఇవి రాక్షస సంహారము వినియోగించుమని నన్ను అనుగ్రహించమని కోరాడు. శ్యామలాదేవి వాటిని స్వీకరించి ధనుష్టకారం చేసి దేవతలను ఆనందం కలిగించింది. 2 పరిచారికులు ఉన్నారు. వీరు మంత్రిని. వీరు చిలుకలు, వీణ ధరించి శ్యామలాదేవికి పరిచర్యలు చేస్తూ ఉంటారు. శ్రీ లలితామాతాదేవి శ్రీచక్రంలో బిందువు. ఈ బిందువుకు శివశక్తులు సమ్మేళనం. దీనికి కుడివైపు మంత్రిని శ్యామలాంబ, ఎడమ వైపు వారాయి మాత దండనాథ ఉన్నారు. శ్యామలాంబ బుద్ధి రూపిణి, ఆత్మకు దగ్గరగా బుద్ధి ఉంటుంది. లలితామాతకు బుద్ధి రూపిణి అనగా జ్ఞాన స్వరూపిణి. ఇప్పుడు మనము ఈ నవరాత్రుల్లో శ్యామల దండకాన్ని కూడా చదువుకోవచ్చు. శ్యామల దండకాన్ని రోజు ఉదయాన్నే చదవడం వల్ల జ్ఞానము, విద్యాభివృద్ధి, ప్రమోషను, రాజకీయంగా పదవులు పొందవచ్చు. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసా మంజుల వాగ్విలాసం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్వరామి చతుర్భుజే చంద్రకళా వసంతే కుచున్నతే కుంకుమ రాగశోనే పుండ్రక్షుపాశంకుశ పుష్పభానా హస్తే నమస్తే జగదేక మాతా మరకత శ్యామా మాతంగీ మధుశాలిని కుర్యత కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగతనే జయ నీల ఫలద్యుతి జయ సంగీత రసకి జయ లీలా సుఖప్రియ జయ జనని సుధా సముద్రాంత విర్వాత కల్పద్రుమ కల్పక కాదంబ కాంతార వాసప్రియ కృత్తి వాసక్వే సర్వలోకప్రియ सर्व तीर्थात्मिके, सर्व मंत्रात्मिके, सर्व यंत्रात्मिके, सर्व तंत्रात्मिके, सर्व चक्रात्मिके, सर्व शक्त्यात्मिके, सर्व पीठात्मिके, सर्व तत्वात्मिके, सर्व विद्यात्मिके, सर्व योगात्मिके, सर्व नादात्मिके, सर्व वर्णात्मिके, सर्व शब्दात्मिके, सर्व विश्वात्मिके, सर्व दीक्षात्मिके, सर्व सर्वात्मिके, सर्वेगे सर्वरूपे हे जगन्माते पाहि मां देवी तुभ्यो नमो नमः। అని రోజు పఠించడము సర్వతీర్థాత్మికే సమస్త నది స్వరూపములకు
కలది. సర్వ తంత్రాత్మికి సమస్త మంత్రములకు స్వరూపము కలది. సర్వ యంత్రాత్మికి సర్వ యంత్రములకు స్వరూపము కలదానవు. సర్వ మంత్రాత్మికి సర్వ మంత్రములకు సమస్త మంత్రములకు స్వరూపము కలదానవు. సర్వపీఠాత్మి సర్వపీఠములకు స్వరూపము కలదానవు. సర్వతత్వాత్మికి సర్వ తత్వములకు స్వరూపము కలదానవు. సర్వ విద్యాత్మికి సర్వ విద్యాలకు స్వరూపము కలదానవు. సర్వ యోగాత్మికి సమస్త యోగములను స్వరూపములు కలదానవు. సర్వనాదాత్మికి సర్వనాదములకు రూపము కలదానవు. సర్వ శబ్దాత్మికి సమస్త శబ్దములకు స్వరూపము కలదానము. సర్వ దీక్షాత్మికి సర్వ దీక్షలు స్వరూపము కలదానము. సర్వాత్మికి సర్వ విశ్వముకులకు స్వరూపము నీవే. 13 స్వర్గే సమస్త దేహములు నీవే అయిన దానవు. సమస్త దేహములో నీవు జీవము స్వరూపము నీవే. తర్వాత సర్వముద్రాత్మికి సమస్త యోగ ముద్రలు స్వరూపము కలదానవు. సర్వవర్ణాత్మికి సర్వవర్ణములను స్వరూపము కలదానవు. సర్వచక్రాత్మి సమస్త చక్రములకు స్వరూపము కలదానవు. సర్వరూపి చరాచర జగత్తులో సమస్త రూపము కలదానవు. జగన్మాతృకి సమస్త జగత్తులకు మాత అయిన మాత అనేక కోటి బ్రహ్మాండ జనని అని పై హి అను రక్షించు శరణు అని నన్ను రక్షించు దేవి దివ్య కాంతులతో ప్రకాశించు దానవు. తుభ్యం నీకు నమో దేవి మాత నమస్కారము. తుభ్యం నీకు నమో దేవి నమస్కారము. తుభ్యం నీకు నమస్కారము అని శ్రీమాత్రే నమః. ఇలా పూజ చేసుకోవడం వల్ల రాజశ్యామల దేవి మనకు అనేక కోరికలను తీర్చే దేవత. నేను కూడా ఇప్పుడు రాజశ్యామల నవరాత్రులు ఈ మధ్య కాలంలో తెలుసు, కానీ నాకు 2016 నుంచే ఈ రాజశ్యామల విగ్రహం తెచ్చి పూజ చేసుకోవడం జరుగుతుంది. అందుకోసము మేము మా కుటుంబం మొత్తం అభివృద్ధిలోకి రావడం జరిగింది. అందుకోసం మీరు కూడా ఈ నవరాత్రులను 19 నుంచి 28 రోజులు 9 రోజులు నవరాత్రులు చేసుకొని అందరూ సుఖ శాంతులతో ఉంటారని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను. జై శ్యామలాదేవి.